ఏపీ జేసీకి సంబంధించి హైకోర్టు నుంచి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి 2025 నోటిఫికేషన్ అని చెప్పేసి అప్డేట్ వచ్చింది. నేను ఆల్రెడీ పోస్ట్ చేశా, చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఒకసారి ఈ వీడియోలో కూడా నేను పక్కన పోస్ట్ చేస్తా, చెక్ చేసుకోండి. 40 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఏపీ జేసీకి సంబంధించి. ఎవరైతే కోచింగ్ లేకుండా వితౌట్ కోచింగ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు పర్ఫెక్ట్ గా నేనేం చెప్తున్నానంటే బేరీ యాక్ట్ లో ఉన్న సెక్షనే రాయాలి, బేరీ యాక్ట్ లో ఉన్న డెఫినేషనే రాయాలి. బేరీ యాక్ట్ కి సంబంధించిన ప్రతి ఇండెక్స్ ప్రతి సెక్షన్ నీట్ గా ప్రిపేర్ అయితే కోచింగ్ కూడా అవసరం లేదు. బట్ కోచింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతారు అంటే కాంపిటీషన్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అసలు దీనికి స్టాండర్డ్స్ ఏంటి, టెక్నిక్స్ కోసము, మెటీరియల్ కోసము, అలానే ఈ కాంటాక్ట్స్ పెరుగుతాయని చెప్పేసి, నెక్స్ట్ అసలు ఈ ఆస్పిరెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉంది, అలాగే మనమే లెవెల్లో ఉన్నాము. నెక్స్ట్ జ్యుడిషియరీలో ఏ అడ్వకేట్కైనా లేకపోతే ఏ లా స్టూడెంట్కైనా ఎవరికైనా కావాల్సింది కాంటాక్ట్స్ కావాలి. సో కాంటాక్ట్స్ కోసము, అలాగే మన ఇండస్ట్రీలో మన జ్యుడిషియరీలో కాంటాక్ట్స్ పెంచుకోవడము, ఫేస్ టు ఫేస్ మాట్లాడితే నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కానీ వీటి కోసం అని చెప్పేసి జాయిన్ అవుతారు తప్పితే, బట్ మనం కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా కంపల్సరీగా బేరీ యాక్ట్ డెఫినేషన్ ప్రిపేర్ అవ్వాలి, బేరీ యాక్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ లో రాయాలి. సో ఏపీ జేసీజీలో 40 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి హైకోర్టు నోటిఫై చేసింది. బట్ అందులో పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఒక కాలం ఉంది, కానీ పెంచేది తగ్గించేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, జరగబోదు కూడా. బట్ ఏదైనా సరే మనకు కావాల్సింది ఒక పోస్ట్ 40లో నుంచి. మీరు ఒక్కసారి మన టీజీపీఎస్సీలోకి వెళ్తే టీజీపీఎస్సీలో గ్రూప్ 1 పోస్టు దగ్గర 500-600 లక్షల్లో 5 నుంచి 6 లక్షల మధ్యలో ఎగ్జామ్ రాశారు. అంటే కాంపిటీషన్ ఒక 600 పోస్టులకి అలా ఉంది. బట్ మనకి ఇక్కడ 40 పోస్టులు. బట్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుందంటే 5,000 మ్యాక్సిమం 5,000 6,000. మీరు 10,000 మంది రాస్తున్నారు అనుకోండి, 10,000 మంది రాయరు. ఒకవేళ 5,000 లాస్ట్ ఇయర్ ఏపీజేసీ అయితే 5,000 మాత్రమే రాశారు. అందులో మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళు 3,000 అలా. అంటే ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీకు లా చేసిన వాళ్ళు ఉంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మీ లా కాలేజీలో ఏజ్ బార్ అయ్యి లా చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. జస్ట్ ఇంటర్ ఫినిష్ అయ్యి BLLBకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. డిగ్రీ ఫినిష్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఇక్కడ మనకి కాలేజ్ లెవెల్లోనే ఏజ్ అనేది తగ్గిపోతుంది. మనకి ఎంత ఉంది ఏజ్, 35 ఇయర్స్ మనకి ఏజ్ లిమిట్. ఏపీ కానీ టీఎస్ కానీ మనం ఏదైతే జేసీజీ ఎగ్జామ్ రాయాలనుకుంటే 30 సంవత్సరాలు ఉండాలి. బట్ 35 సంవత్సరాలు క్రాస్ అయిన వాళ్ళే మనకి లాలో జాయిన్ అవుతారు. అంటే ఇక్కడ మీకు చాలా మంది ఆస్పిరెంట్స్ తగ్గిపోతారు. నెక్స్ట్ వచ్చేసి నిజంగా అసలు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు. అంటే మీకు 40 పోస్టులకి ఒక పోస్ట్ మనకు కావాలి. మనం ఎంత సీరియస్గా ప్రిపేర్ అయితే జేసీజీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఏమవుతుందంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, బేరీ యాక్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒకటే సెక్షన్ పదే చదువుతూ ఉండాలి, రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఆల్రెడీ మొత్తం బేరీ యాక్ట్స్ అన్ని ఫినిష్ చేసి ప్రతి బేరీ యాక్ట్ రివిజన్ చేస్తూ ఉండాలి. సీరియస్గా ఫోకస్ చేస్తే జేసీజీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. నేను ఫెబ్లో నా జేసీజీ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. సో అసలు కోచింగ్ సెంటర్లో ఏం చెప్తున్నారు, నేనైతే కోచింగ్ సెంటర్కి వెళ్తుంది ఏంటంటే ఇంకా అసలు ఈ కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది, అక్కడ అసలు ఏం చెప్తున్నారు అని తెలుసుకోవడానికి వెళ్తున్నాను. బట్ మనం ఓన్ ప్రిపరేషన్ అయినా కోచింగ్ అయినా ఏదైనా మనమే చదవాలి, మనమే రాయాలి. కాకపోతే ఏంటంటే అక్కడ కాంపిటీషన్ లెవెల్ ఉంటుంది, మనకి ఫీల్ ఉంటుంది అనమాట. పక్కన వాళ్ళు చదువుతున్నారు, పక్కన వాళ్ళు ఎగ్జామ్ బాగా రాశారు, పక్కన వాళ్ళు మాక్ టెస్ట్ బాగా రాశారు, సో మనం కూడా రాయాలి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలాగే మనం ఆ అట్మాస్ఫియర్ ఎప్పుడైతే మనము ఒక లా అట్మాస్ఫియర్లోకి వెళ్తామో అప్పుడు మనకు వచ్చే వైబ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఇండివిజువల్గా ఇంట్లో ప్రిపేర్ అయ్యేదానికి వైబ్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఎవరైనా సరే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది ఇల్లా కోచింగ్ సెంటరా ఇంకోటా అని ఉండదు. వాళ్ళ టార్గెట్ వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. టార్గెట్ రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టమైనా పడతారు. వాళ్ళకి ఏ వీడియోస్ అవసరం లేదు, ఎలాంటి ఇన్స్పిరేషన్ అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళ లోపల రోజు ఇన్స్పైర్ అవుతూనే ఉంటారు. వాళ్ళు కష్టం వాళ్ళు పడతారు, వాళ్ళ జాబ్ వాళ్ళు పడతారు. కానీ అసలు మనకి ఏం తెలియదు కాబట్టి జేసీజీ గురించి చెప్తున్నా. బట్ ఈ 40 పోస్టుల్లో మనకు కావాల్సింది ఒకటే అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. సిలబస్ అంటారా, సిలబస్ ఏపీకి తెలంగాణకి ఓన్లీ స్టేట్ యాక్ట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. మనకి ఒకవేళ ఓల్డ్ యాక్ట్స్ ఇస్తేనేమో ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, అలాగే కొత్త అయితే బిఎన్ఎస్ఎస్ ఇలా ఇవి తప్పితే ఇవి ఇద్దరికి సేమ్ ఉంటాయి. సిపిసి ఇద్దరికి సేమ్ ఉంటుంది. మీకు లోకల్ మనకి స్టేట్ యాక్ట్లు మాత్రమే మనకి డిఫరెన్స్ ఉంటాయి.
ఎక్సైజ్ యాక్ట్ అవ్వచ్చు, ఇలాంటివి మాత్రమే మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఏపీకి టీఎస్కి రెండింటికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అంటే మనం సబ్జెక్ట్ సేమ్ చదువుతాం ఇక్కడ, మనకు కొన్ని బేరియాక్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. అవి కూడా చిన్న చిన్న బేరియాక్సే డిఫరెన్స్ ఉంటాయి తప్పితే పెద్ద బేరియాక్స్ పెద్ద బేరియాక్స్ ఇక్కడ సిలబస్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ లాస్ట్ ఇయర్ సిలబస్ ఆల్రెడీ నేను వీడియోస్ పోస్ట్ చేసా, చూడండి. మీకు సిలబస్ కూడా నేను పక్కన ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి లాస్ట్ ఇయర్ ఏం సిలబస్ ఉంది, అంటే ఏ బేరియాక్స్ ఉన్నాయని చెప్పేసి ఎగ్జామ్కి. బట్ ఏపీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే ఏపీటీఎస్ రెండు ప్రిపేర్ అయ్యేవాళ్ళు రెండు ఎగ్జామ్ రాయండి. కానీ ఫోకస్డ్ కేవలం ఏపీకి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకండి. 40 వేకెన్సీస్ ఉన్నాయి. సో 40 అందులో మీకు కావాల్సింది ఒకటే పోస్టు. అది మర్చిపోకుండా మీరు కోచింగ్ తీసుకున్నా లేకపోతే ఓన్గా ప్రిపేర్ అయినా ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేరియాక్ట్ ప్రిపేర్ అవ్వాలి. బేరియాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ సెక్షన్స్ ప్రీవియస్ పేపర్స్ ఫస్ట్ ప్రిపేర్ అయ్యి బేరియాక్స్ మొత్తం కంప్లీట్ చేసి రివిజన్ చేస్తూ ఉంటే ఒక పోస్ట్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మనకి టీజీపీఎస్సీలో వచ్చే పోస్టు టీజీపీఎస్సీలోనే చూస్తే 600 గ్రూప్ 1 పోస్టులకి లక్షల్లో రాశారు. ఒక దగ్గర 900 నుంచి 1000 గ్రూప్ 2 పోస్టులకి లక్షల్లో రాశారు. సో ఆ లెవెల్ కాంపిటీషన్తో పోల్చుకుంటే ఈ కాంపిటీషన్ చాలా తక్కువ. ఇంకోటి మనకున్న కాంపిటీషన్ ఏంటంటే మనకి టీజీపీఎస్సీ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేసేసరికి సిలబస్ ఇచ్చినా సరే బట్ ఎక్కడి నుంచి బిట్టిస్తారో మనకు తెలియదు. కానీ మనకు వచ్చి కంపల్సరీగా మనకి అందులో నుంచే ఇవ్వాలి. ఇప్పుడు మనకి బిఎన్ఎస్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగితే బిఎన్ఎస్లో నుంచి మాత్రమే ఇవ్వాలి. మనకి బయటకు వెళ్ళడానికి చాయిస్ లేదు. ఎవరైతే ఎగ్జామ్లో ఉన్నారో ఆయనకి చాయిస్ లేదు. కాబట్టి అదే మనకి టీజీపీఎస్సీలోనే గ్రూప్ 1లో గ్రూప్ 2లో చూసుకుంటే అది కాదు. హిస్టరీలోకి వెళ్తే వాడు హిస్టరీలో ఎక్కడి నుంచైనా అడగవచ్చు. హోషన్ అనమాట హిస్టరీ అనేది, ఎక్కడి నుంచైనా అడగవచ్చు. బట్ మనకి ఎగ్జాంపుల్ ఒక సిపిసిలోంచి చూసుకుంటే సిపిసిలో ఉన్న 158 సెక్షన్స్ నుంచి మాత్రమే ఇవ్వగలరు, బయట నుంచి ఇవ్వలేరు. సో గుర్తుపెట్టుకోండి, 40 ఏపీ నుంచి 40 వేకెన్సీస్కి నోటిఫై అయింది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, బట్ 40 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఏపీ హైకోర్టు 2025కి నోటిఫై చేసింది. బట్ ఆ 40లో నుంచి మనకు కావాల్సింది ఒకటే పోస్ట్ కాబట్టి దాన్ని ఎలా క్రాక్ చేయాలన్నది మాత్రం మర్చిపోకండి. నా కోచింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి మీకు నా కోచింగ్ ఎలా ఉంది, ఏం చెప్తున్నారు, అసలు నిజంగా కోచింగ్ అవసరమా లేదా అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే అంటే నేను కోచింగ్ వెళ్లకుండానే వెళ్ళానని చెప్పేసి నేను వీడియోస్ పోస్ట్ చేయను. నేను ఫెబ్ నుంచి నాకు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను అనమాట. అంటే వాళ్ళు అక్కడ కోచింగ్లో ఏం చెప్తున్నారు, మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, అసలు కోచింగ్ అవసరమా లేదా జనరల్గా అన్నది మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బట్ ఏపీజేసీజే వాళ్ళు తొందరలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీ రెడీ ఫర్ యువర్ పోస్ట్.